సభకి నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆత్మీయ స్వాగతం. ఎంఎస్ రాజు గారి తరఫున, అగధ సినిమా తరఫున మీ అందరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నా. ఈ ఆడిటోరియంలో ఎంఎస్ రాజు గారి గురించి మాట్లాడగలిగేది మొత్తం అందరిలో వారి సతీమణి, తర్వాత నేనే. ఎందుకంటే ఆయనతో నాకున్న అనుబంధం శత్రువు సినిమా నుంచి. నేను ఆంధ్రజ్యోతిలో ఏదో బుద్ధిగా అప్పుడే మెడ్రాస్ కూడా పూర్తిగా ఏమీ తెలియని రోజుల్లో నేను ఉద్యోగం చేసుకుంటుంటే నన్ను పిలిచి పిఆర్ఓగా చేసిన మహానుభావుడు మా ఎంఎస్ రాజు గారు. నాకు పిఆర్ఓ అంటే ఏంటో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, నాకు రాదండి అని చెప్పి వెళ్ళిపోయాను నేను. అంటే మళ్ళీ మన్నాడు నన్ను పిలిపించి నాకు ఎలా చేయాలో నేర్పి నన్ను సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద పిఆర్ఓని, టాపెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే పిఆర్ఓగా తయారు చేసిన అత్యంత ఆత్మీయుడు, నా ఆత్మబంధువు ఎంఎస్ రాజు గారు. ఆయన అంటే ఒక స్క్రిప్ట్కి సంబంధించినంత వరకు కాన్సెప్చువల్ ఇంజనీరింగ్ చేయగలిగిన అతి కొద్ది మంది ప్రొడ్యూసర్స్, 1 or 2, మూడో పేరు చెప్పమంటే చెప్పలేను నేను. అలాంటి వాళ్ళల్లో ఆ నెంబర్ 1, 2, 3లలో ఎంఎస్ రాజు గారు ఉంటారు. కోడి రామకృష్ణ గారి దగ్గర ఆయన ఎన్ని మెలకులు నేర్చుకున్నారో సినిమా తీతలో, నిర్మాణంలో ఆయన చాలా తెలివైన, చాలా గడుసైన, చాలా నిబద్ధత గల నిర్మాత. ఇందాకలా మా ప్రభు అన్నయ్య చెప్పినట్టు అలాగే ఆయనకున్న హిస్టరీ మామూలుది కాదు. అంటే ఎప్పటికప్పుడు ఎంఎస్ రాజు గారు అయిపోయాడు, ఎంఎస్ రాజు హిస్టరీ అని అనుకున్న వాళ్ళు, అన్నవాళ్ళని, నా ఎదురుగుండా నాతో అన్నవాళ్ళని నాకు చాలామంది తెలుసు. కానీ ఆయన ఆ మాట అన్నప్పుడల్లా మళ్ళీ తిరిగి సిక్సర్ కొట్టి, మళ్ళీ తిరిగి బౌన్స్ అయ్యి, మళ్ళీ ఎంఎస్ రాజు అంటే మనీ స్పిన్నింగ్ రాజు అని అనిపించుకున్న రికార్డు ఒక్క ఎంఎస్ రాజు గారికి మాత్రమే ఉంది ఇండస్ట్రీలో.